ఇరాన్ అయితే అన్నిటికీ సిద్ధంగా ఉన్నాం అని చెప్తుంది. న్యూక్లియర్ అటాక్కి సిద్ధంగా ఉన్నామంటూ ఇరాన్కి సంబంధించినటువంటి డిజిటల్ మీడియాకి ఇరాన్ ఏదైతే బసిల్ ఫోర్స్ వాళ్ళు లేదా ఐఆర్జీసీ వాళ్ళు లేదా కొమైనీ బ్యాచ్ చెప్పుకొచ్చారు. దాన్నే వాళ్ళు ఫోకస్ చేసుకొస్తున్నారు. తాజాగా నేషనల్ సెక్యూరిటీ కమిటీ మెంబర్ ఫదా హుస్సేన్ మలేకి ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఏమని అంటే, అమెరికా బుద్ధిని అంగీకరించడం ఏ క్షణంలో ఎలా ఉంటుందో తెలియదు. ఒకప్పుడు రెండవ ప్రపంచ యుద్ధంలో హిరోషిమా నాగసాకి మీద అణుబాంబులేసి ఇప్పటికి కూడా శాంతి దూతగా అమెరికా చెప్పుకుంటుంది. జపాన్ నిజమైన శాంతి పాటిస్తోంది. అట్లాంటి దుర్బుద్ధి దానికి ఉంది. ఇప్పుడు యుద్ధంలో మమ్మల్ని గెలవలేకపోతుంది, మమ్మల్ని తట్టుకోలేకపోతుంది, కిందకి సైన్యాన్ని దించే ధైర్యం చాలట్లేదు, పైనుంచి ఎయిర్ ఫోర్స్తో దాడులు చేస్తున్నారు, లేకపోతే నేవీతో దాడులు చేసే స్థితిలోనే ఉంది. అదే కసితో రేపేమైనా చేయొచ్చు, అందుకే అణుదాడికి కూడా సిద్ధపడుతున్నాం, మా బంకర్లు అవన్నీ దానికి ప్రిపేర్డ్గా ఉన్నామని చెప్తున్నాడు.